సావిత్రి గురించి ఆలోచిస్తున్నానంటే తను నా భార్య. ఇష్టపడ్డాను, తాళి కట్టాను. అయినా తనకు నీకు పోలిగేంటి? సాయంత్రం నేనొచ్చేసరికి నా లగేజ్ అంతా సత్య గదిలోకి మార్చు, నీ లగేజ్ నీ గదిలో పెట్టుకో. అయినా నీ భయాన్ని దూరం చేసి నిన్ను ఎంటర్టైన్ చేయడానికి ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. చూసి ఎంజాయ్ చేయత్తా. సరే, అదేదో మొదలు పెట్టమని చెప్పు. నిప్పుల మంట మండుతోంది, కాలుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలను మూడే కాలం వచ్చి. అత్తయ్య, నాకు భయం వేస్తుంది. స్టాప్ ఇట్. అల్లుడు, బ్యాగ్ సర్దు, బయలుదేరదాం. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకమ్మా ఈ భక్తుని మీద ఇంత ఆగ్రహం? వినోదమని భయపెడతావా? వాడేంది, ఆ పాటేంది? మీకు నచ్చలేదా? మీకు నచ్చలేదండి హాస్పిటలే ఉండదు. రేయ్, అమ్మ కోసం అద్భుతమైన పాట. కమాన్, చేంజ్ ద సాంగ్. లష్కర్ పోరి చూడు, లాగిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు. లష్కర్ పోరి చూడు, లాగిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 ఫోక్ సాంగ్స్, కుదిరితే కాంబినేషన్. ఓకే. గమ బదలని సార్. ఉత్తరాల ఊర్వశి, ప్రేమ లేఖ ప్రేయసి, అందమంతా అక్షరాల హారతివ్వగా, హలా హలా అదెంత వేడి వెన్నెలా, ముఖ ముఖి ముడేసుకున్న ముద్దులా. గీత గోవిందుడు, వీణులా విందుడు, రాగమాలతోనే రాసలీలలాడగా, మజా 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 ఘుమా ఘుమాలయా, నిజానికి ఇదంతా ఒట్టు నీదయా. లేసిపోతే కన్నే కొట్టాబంటే, తాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే, తాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే, టాపు టాపు టాపులేసిపోతే రో.
చేస్తివిరో యములోడ రాజన్న నువ్వెంత పని చేస్తివిరో యములోడ రాజన్న దీని మత్తుల ముంచేస్తివిరో యాదిరి నరసింహ అరే ఒళ్ళంతా ఎక్కిపాయ దీని మారు జమ్మ ఏ కోటి కాడ నిన్ను చూస్తిని కోరి ఆట నా పూలు తెస్తిని నిన్ను కోనగిరిలో కలుసుకుంటిని నీ పొగరు చూసి మోజు పడితిని రామ్నగరు సెంటర్లో రవల కమ్మలే సెవలకేస్తనే సింబాలి అడ్డకొస్తే ఇరగ మరగగా బుద్ధులిస్తలే బోరెప్ప కదర్ నాకు మీట పల్పూత రేపు కూర కిర్రెక్కె వారే నాకు ఎంత పని చేస్తివిరో ఎంత పని చేస్తివిరో యములోడ రాజన్న నువ్వెంత పని చేస్తివిరో యములోడ రాజన్న వేడి మత్తుల ముచ్చేస్తివిరో యాతిరి నరసింహ అరే ముళ్ళంతా ఎక్కిపోయ తీడు మారుచమ్మ పిల్ల అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు ఎవడి డప్పుడు కొట్టండా అది ఏయ్! ఏయ్! ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేర్చి పారిపోతే ఎల్లా పంచదార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి అద్దినట్టు ద్రాక్ష పండు తీసి పిండినట్టు ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ వెయ్యి ముగ్గు సొక్కలెట్టినట్టు పొయ్యి మీద పాలు పొంగినట్టు పూటకొక్క పండ వచ్చినట్టు ఏదేదో అవుతాందే నీ మీద పట్టు సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే ఏ సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో దింపకే పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలడా నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న తిల్లన నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు సాలెనిన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చై అన్న తిల్లన నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చింది అన్నన్న ముద్దు సాలెనిన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్నన్న
అవును డాక్టరు, అందరూ వేస్తున్నారు, నువ్వేయడం లేదేంటి? అమ్మా నేను డాన్స్ చేయడం అంటే అల్లుడు అమ్మా డాన్సేగా, ఓకే చేసేస్తా. Hey Shankar Dada MBBS. Hey Shankar Dada MBBS. Hey. బేగంపేట బుల్లమ్మో, అరే పంజా గుట్ట పిల్లమ్మో. బేగంపేట బుల్లమ్మో, పంజా గుట్ట పిల్లమ్మో, బాడీలోన వేడే చూసి గోళీ వేస్తానమ్మో. చింతల్ బస్తీ చిట్టమ్మో, కుక్కట్పల్లి కిట్టమ్మో, ఆగే నీకు లేకుండానే దూదే రాస్తానమ్మో. హైదర్ కూడా గున్నమ్మో, అరే దోమలు కూడా గున్నమ్మో, అరే హైదర్ కూడా గున్నమ్మో, దోమలు కూడా గున్నమ్మో. వాతంగాని పట్యంగాని చెత్తకొస్తే చాలు చుట్టు చుట్టమ్మో. నీ పేరేందబ్బయ్యా? శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. బేగంపేట బుల్లమ్మో, అరే పంజా గుట్ట పిల్లమ్మో. భలే ఉన్నావే, మెగాస్టార్ సాంగ్ ని మర్డర్ చేసి పరేస్తావా? పోనీ నువ్వు చెయ్యి, నేను చూస్తా. కమాన్ స్టార్ట్. స్టార్ట్ ద మ్యూజిక్. ನಿನ್ನ ಹೆಸರೇನಪ್ಪ? ನನ್ನ ಹೆಸರ శంకర్ దాదా, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. అమ్మా బాగా ఎంజాయ్ చేశారు కదా? ఓకే, ఇంకేమైనా కావాలంటే నాకు చెప్పండి. నాకు కావాల్సి వస్తే అడుగుతానులే. ఆహా మహాప్రసాదం బొంగులుది కావాలంటే అడుగుతుందంట. ఇదేం పబ్ ఏంటి? ఈ ఫైల్ సాగర్కి ఇచ్చేసాయి. సారీ మేడం, ఎందుకు? అంత కష్టపడి మీరు ప్లాన్ చేస్తే వేస్ట్ అయిపోయింది. నేను కూడా మీకు ఏ హెల్ప్ చేయలేకపోయాను కదా. ఒకదారి క్లోజ్ అయిపోయిందని మనం అక్కడే ఆగిపోతే అక్కడే ఉండిపోతాం. కొత్త దారిలో వెళ్తేనే ముందుకు వెళ్తాం. అయినా ఇప్పుడేమైంది? పెళ్లి ఆగింది, చెడిపోలేదు కదా. నిజమే అనుకోండి, కానీ మరో దారంటే వెంటనే దొరకాలి కదా మేడం. ప్రయత్నిస్తూ ఉంటే ఫలితం ఆటోమేటిక్గా ఉంటుంది. మనకి మంచి రోజులు మొదలయ్యాయి ఉమా. ఇన్ని రోజులు అది అన్ని ఆటలు ఆడిందంటే కారణం ఆ బుల్లెట్ బాబు. వాడి వల్లే నా గది మారింది, ఆ ఇంట్లో నా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు వాడు మా పిన్నికి సేవలు చేస్తూ హాస్పిటల్లో ఉన్నాడు. అయితే మీకెదురే ఉంది మేడం. ఎస్, ఎదురు లేదు. అందుకే ఎన్ని రోజులు అది ఆక్రమించుకున్న సత్య గది ఖాళీ చేయమని చెప్పొచ్చాను.
ఈ రోజు నుంచి సత్యగది నా గది ఒక్కటే. వీలైనంత త్వరగా సత్యకి నాకు మధ్య ఉన్న దూరం తగ్గించి మళ్ళీ దగ్గరవ్వాలి. అలాగే సావిత్రికి ఫైనల్ చెక్ పెట్టాలి. మీరనుకుంటే అదంత పని మేడం. వచ్చేటప్పుడు ఇచ్చిన డోస్కి అది గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. డోస్ ఇంకొంచెం పెంచుదాం. ఓ ఇదా, చెప్పు ఉర్మిళ. సర్దడం మొదలు పెట్టావా? సర్దాలి. ఇంకా సర్దకుండా ఏం చేస్తున్నావు? ఒక్కదానివేగా, ఇంట్లో అంతకన్నా పనే ఉంది. ఏదో బెడ్షీట్స్ మారుస్తే చాలన్నాను కానీ పాతవి ఏమున్నా ప్రతి వస్తువులో నువ్వు కనిపిస్తావు. అందుకే అన్నీ మార్చేసేయి. గది ఈరోజు కొత్తగా ఉండాలి. పాలని పూలని ఈ మధ్య బాగా దగ్గరయ్యావుగా, అలవాటు పడ్డాక అది మారదు. అందుకే పూలు తెప్పించు. అలాగే సత్యకి వేడి వేడి పాలు తాగటం ఇష్టం కాబట్టి ఒక పాల ప్యాకెట్ కూడా తెప్పించి పెట్టు. హాల్లో ఫోటో దగ్గర నుంచి అన్నీ మారిపోవాలి, నీతో సహా. టైం ఎక్కువ లేదు కదా సావిత్రి, అదే నా బాధ. నువ్వు వెళ్ళిపోయేలోపు సత్యకి నేను దగ్గరవ్వాలి అంటే ఈ మార్పులు తప్పవు కదా. నువ్వు సత్యని వదిలేసినా నీ జ్ఞాపకాలు సత్యని వదలవు. అందుకే ఇంట్లో నుంచి నువ్వే కాదు, నీ జ్ఞాపకాల్ని కూడా తీసుకెళ్ళిపోవాలి. ఇవన్నీ నీకు తెలియవని కాదు, గుర్తు చేస్తున్నానంతే. అర్థమైందిగా? ఓరి దీని ఏషలో ఇది చాలా ఎక్కువ చేస్తుంది. ఏం చేసినా సరే దీని తోక కట్ చేయాలి. ఏం చేయాలి? ఏంటి మేడం, సావిత్రిని అదరగొట్టేస్తున్నారుగా? నేను గెలవాలి అంటే అది ఓడిపోవాలి. ఆ మాత్రం డోస్ ఇస్తే గాని దాని స్థానమేంటో దానికి అర్థం కాదు. మేడం, మేడం, ఏంటి? ఆపరేషన్ మీకేనా? కాదు, డాక్టర్కి. పేషెంట్ కి డాక్టర్ ఆపరేషన్ చేస్తారు, డాక్టర్ కి ఆపరేషన్ ఏంటి మేడం? అసలు నీకేం కావాలి? మీదొక మంచి స్టిల్ కావాలి మేడం. ఏ పేపర్లో వేస్తావా? మీ వాళ్ళకిస్తే పేపర్లో వేస్తారో ఫ్రేమ్ కట్టి దండేసుకుంటారో మాకేం తెలుసు మేడం. ఏంటి? నేను ఫోటోగ్రాఫర్ని మేడం. మీ నిలువెత్తు ఫోటోని ఇప్పుడు మీరు పోయాక తీసి పెడతారు. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. అదే మేడం, ఆపరేషన్ కి ముందు మిమ్మల్ని, ఆపరేషన్ అయిపోయాక మీ శవాన్ని ఫోటో తీసి మీ ఫ్యామిలీకి ఇస్తారు. మీ వాళ్ళకి మీ జ్ఞాపకంగా ఉండాలి కదా. ఏరా, వచ్చే ముందు ఓ మాట చెప్పంటే నీ పాటికి నువ్వు వచ్చేయడమేనా? చెప్పండమ్మా, ఏ మాల వేస్తే మీకు ఆత్మశాంతి కలుగుతుంది? చెప్పండమ్మా, ఫుల్ దండ వేయమంటారా, అరదండ వేయమంటారా? మల్లెమాల కావాలా, గజమాల కావాలా? ఏందయ్యా, ఏంటి మాత్రం అలా భయపెడేస్తున్నారా? భయపెట్టేదేముంది సార్, ఆపరేషన్ అయ్యాక ఎలాగో జరిగేది అదే కదా. అంత నమ్మకం ఏంది? ఈ ఆసుపత్రి వాస్తు అలాంటిది సార్. అయ్యో, ఇక్కడికి ప్రాణాలతో రావటం, శవాలుగా పోవటం చాలా మామూలు విషయం సార్. ఒకవేళ రికార్డ్ బద్దలై మీ అత్తగారు బతికి బయటపడితే ఆ దండ మా డాక్టర్ గారికి నేనే ఫ్రీగా వేస్తాను. అలాగే ఫోటో కూడా మీ అత్తగారు బతికితే ఈ హాస్పిటల్ బతికిన తొలి మహిళగా పేపర్లో నేనే వేయిస్తాను. అమ్మగారిని అడిగి ఆర్డర్ చెప్పండి సార్. ఇది మా కార్డు. ఉంటామమ్మా. ఏంటి ఉండేది? అల్లుడు
నేనుండగా నీకు భయమేలా? నువ్వు శవంగా మారాలి అంటే ముందు నీకు ఆపరేషన్ జరగాలి కదా. జరగదో నువ్వు ధైర్యంగా ఉండు. అంతేనా? వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం ఊర్మిళ. ఆ వ్రతం సౌభాగ్యం కోసం అన్నప్పుడు ఆ సౌభాగ్యం కావాల్సింది నాకు కదా. సత్య కోసం ఆ వ్రతం ఏదో నేను చేస్తాను. వద్దనుకుని వెళ్ళిపోయే నీకెందుకు వ్రతాలు నోములు?